హాయ్ హలో వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. నేను మీ మురళీ రాపల్లి. ఇక్కడ డబ్బులు, పేరు, పరపతి, సీటు ఇవే ముఖ్యం రాజకీయాల్లో. నువ్వెంత తోపైనా, నీకెంత ఆహ్, మంది మార్గంలోనో వర్కౌట్ కాదు. డబ్బులు కొట్టేయాలా, డబ్బులతో కొనేయాలా, డబ్బులతో నడిపించాలా, డబ్బుల కోసం కొట్టుకోవాలా, వీలైతే డబ్బుల కోసం చంపుకోవాలా. ఇదే ఇక్కడ నడుస్తున్నటువంటి గేమ్ అనమాట, డబ్బుల గేమ్. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నామన్నా అంటే, గతంలో టీడీపీ వారినే చంపుకున్న ఉదంతాలు బోల్డని చూసాం. మాచర్లో చూసాం, అటు రాయలసీమలో చూసాం. మళ్ళీ ఒక ఎమ్మెల్యే నన్ను చంపుతాడంటూ వాళ్ళ సొంత స్నేహితుడే చంద్రబాబు నాయుడు దగ్గరికి సెటిల్మెంట్‌లకి వెళ్ళటం చూసాం. ఇలా ఆస్తుల కోసం దానికి సంబంధించిన వాటిని కూడా కొట్టుకుంటూ ఉన్నారు. జన సైనికుల్ని ఎక్కడ కనిపించినా పిచ్చగొట్టుడు కొడుతూ ఉన్నారు. టీడీపీ వాళ్ళని వార్తలు వింటున్నాం. బీజేపీ వాళ్ళని ఎక్కడ మాట్లాడనివ్వట్లేదని మాట్లాడుంటున్నాం. కానీ ఈ క్రమంలో ఇక్కడ ఇరు వర్గాలు, అటు టీడీపీ, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కొట్టుకుంటున్నారు, అమ్మనాబూతులు తిట్టుకుంటున్నారు. అసలు ఎందుకయ్యా అంటే, గుంటూరు వేదికగా జరిగినటువంటి రచ్చని ఒకసారి మీరు తిలకించండి. నీ హద్దు తెలుసా నీకు అంటే, హద్దులు వీళ్ళని గీసుకున్నారేమో. నీ హద్దు ఇక్కడ దాకా వద్దు, ఇక్కడ కూడా డబ్బులు కట్టాలి, హద్దు తెలుసా. ఇక్కడ ఒక బీప్ పదం పడింది. ఇది ఎరుపుకు సంబంధించినటువంటి నెక్స్ట్ పదం పెద్దది, ఎర్రి అనేది. అసలు ఇంత దిగజారి మాట్లాడుకుని రోడ్ల మీద చూశారు కదా, మంచి పద్ధతి అయినటువంటి మాటలతోటి ఒకరిని ఒకరు ఎంత గౌరవించుకుంటున్నారో మీరు చూశారు కదా. ఆ గౌరవంలో అప్పుడప్పుడు చిన్న చిన్న బూతులు దొర్లే, నువ్వెంత, నీ హద్దులెంత అని చిన్న చిన్న లిమిటేషన్స్ తప్పించి మిగిలింది మొత్తం చాలా సామరస్యంగా రామ్ రామ్ బాయ్ బాయ్ అన్నట్టుగా జరిగింది. అవునా కదా. అసలు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పైన కంట్రోల్ ఉందా లేదా అంటే, ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి ఆవిడ చికెన్ డాన్ ఎవరో ఉంటారు, ఆవిడని పిలిపిస్తే ఆవిడ కనీసం రాలేదంటూ న్యూస్ వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఎందుకు రాలేదంటే, అది మాత్రం నన్ను అడగండి. అలాగే చూసుకుంటూ పోతే నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని పచ్చిబూతులు తిట్టిన ఒక ఎమ్మెల్యే, వాడి పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకంటే ఒక మహిళకి ఇవ్వాల్సిన మినిమం గౌరవం కూడా ఇవ్వలేదు. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని లంబాస్ తోటి, ఎంబాస్ తోటి పిచ్చబూతులు తిట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. అంటే కంట్రోల్ లేదా అనే విషయం నాకు అర్థం కావట్లా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా రోడ్ల మీద పడి కొట్టుకోవడాలు, అటు మాచర్లో అయితే ఇద్దరు వ్యక్తులు నీ సొంత పార్టీ వాళ్ళే దారుణంగా స్కార్పియోతో గుద్ది చంపేయటాలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోతే టీడీపీ వారు వారిని ఎందుకు ఇలా అటాక్ చేసుకుంటున్నారంటే, కేవలం డబ్బు, సెటిల్మెంట్, దందాలు, షేరింగ్లు, పంపకాల తేడాలు, ఇలా అని చాలామంది చాలా చెప్తున్నారు. ఇసుక రీచ్ల దగ్గర కావచ్చు, మద్యం సిండికేట్ల దగ్గర కావచ్చు, మద్యం బెల్ట్ షాపుల దగ్గర కావచ్చు, గ్రావెల్ అక్రమ రవాణాలో కావచ్చు, బియ్యం తరలింపుల్లో కావచ్చు, ఇలా ఒక్కదాని కాదు, ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం న్యామ్యాముల పర్వం అంటూ వార్తలు వస్తున్న క్రమంలో వీళ్ళ రోడ్డుకి కొట్టుకోవడం పార్టీకి ఎంత తలవంపులు తెస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎలిమినేట్ హిమ్ సార్, ఎలిమినేట్ దెమ్, ఏంటి సార్ ఇది అని చెప్పాలని ఉంది, కానీ ఆయన మన మాట వింటారో తెలియదు కదా. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.